ఈ బోనాల పండుగ అన్ని బోనాల పండుగ కంటే కూడా చాలా చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకు అంటే ఇన్ని ఇయర్స్ చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఇయర్ చేసేది ఇంకో ఎత్తు. ఇప్పటిదాకా మేము చేసుకుంది నేను మా ఆయన వస్తే చుట్టాలతోటి చేసుకున్నాం. కానీ ఈసారి మాకు కూడా ఇంట్లో ఇంకొక పర్సన్ యాడ్ అయ్యిండు. అట్లా మాకు చాలా అంటే చాలా స్పెషలు. పోయినసారి బోనాల పండుగకు ప్రెగ్నెన్సీ పోయి బాధలో కూడా బోనాలు తీయాల్సి వచ్చింది. బట్ ఈసారి మాత్రం అట్లా కాదు. నా కొడుకుతోటి నేను బోనం చేస్తున్నా. అందుకే ఇది చాలా చాలా నా లైఫ్లో అస్సలు అంటే అస్సలు మర్చిపోలేను. అందుకే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. మార్నింగే లేచి బయట కల్లాపి చల్లి ముగ్గు అయితే పెట్టేసినాం. ఆ ముగ్గు పెట్టింది ఎంతసేపు కూడా లేదు. వేప కొమ్మలు మామిడాకులు అన్నీ అయితే తెచ్చి పెట్టినాం అనమాట. ఇక మా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా లేవని వాళ్ళు లేవలేదే. మా తమ్ముడు వండుకుండు పాపం వాడు చేసి వచ్చిండు కదా, అందుకే అట్లా వాడుకోండి అనమాట. ఇక ఎవరి పనులు వాళ్ళు పొద్దుగాలే మా పిల్లలేమో మైదాకు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చిరనమాట ఆకు మైదాకు. కానీ అసలు ఎర్రగానే కాలేదు పాపము. అంతగానం ఆశపడి తెచ్చుకుంటే కోన్ తెచ్చుకున్నా అయిపోయేది. మా బిడ్డనే వీడియో తీస్తుంది అనమాట మా అక్క పిల్లలు. ఇక వాళ్ళ ఇంటికైనా మా ఇంటికన్నా ఆడపిల్లలు అయితే వాళ్ళే నాకైతే ప్రస్తుతానికి. ఈసారి వాళ్ళతోనే బోనం ఎత్తిద్దాం అనుకుంటున్నా. పోయినసారి అయితే ఎవ్వరు లేనట్టు నేను మా అమ్మ మా ఆయన వీళ్ళమే బోనం ఎత్తిన. ఇంట్లో బోనం అయితే ప్రిపేర్ చేసిన నేనే. ఇంట్లో దేవునికి అయితే ఎక్కియాలి కదా, మాకు నోములు ఉన్నాయన్నమాట. అందుకే ఫస్ట్ అయితే ఇంట్లో కానిచ్చేస్తున్నాను అనమాట. బోనం అయిపోగానే మా ఆయన బోనం ఎత్తుతాడు. ఇప్పుడు ఇక మా ఇంట్లోనే కాబట్టి నేను ఎత్తుకోవాలి, ఆయన ఎత్తాలని మా అక్క అంటే తీసుకొచ్చి ఆయన్నే ఎత్తుతున్నాడు. బోనం ఎత్తుకోగానే ఒక 4 అడుగులు బయట నడిచినట్టు చేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పించేసిన. వాళ్ళనే దేవునికి పూజ అయితే చేసి ఫస్ట్ ఇంట్లో బోనం అయితే ఎత్తి తర్వాతకి మిగతా బోనాలు అయితే ప్రిపేర్ చేద్దామని అనుకొని ఈ బోనం అయితే ముందు ఎత్తున్నా అనమాట. బయటంతా బోనాలు చేసి ఇంట్లో దేవునికి బోనం చేయకుంటే మంచిగా ఉండదు కదా. అందుకే ఇట్లా ప్రతిసారి నార్మల్గా నైవేద్యం పెట్టేది. మా అక్క అయితే ఈసారి అట్లా కాదు, బోనం ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి. అట్లా అయితేనే మంచిగా ఉంటుంది. బోనాల పండుగ కాబట్టి అన్ని దేవుళ్ళకి ఆశ ఉంటుంది. అందుకే అని చెప్పేసి అయితే బోనం ఎత్తుకున్నా. నాకైతే మస్తు అనిపించింది ఈసారి. అసలు నా హ్యాపీనెస్ అనేది మాటలో చెప్పలేకపోతున్నా, అంత హ్యాపీగా ఉంది. ముందు చెప్పిన కదా మాకు కొడుకు పుట్టిండని చెప్పేసి, అందుకే అనమాట. పోయినసారి ఎంత సాడ్గా ఉన్నానో ఈసారి అంత హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్ అనేది ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలని అయితే ఎప్పుడైనా దేవుని కాడ మా అమ్మతోనే ఉదిచ్చిస్తా. ఎందుకు అంటే ఆమెకు దేవుడు వస్తాడు, ఆమెకు అన్నీ తెలుస్తాయి కాబట్టి. మనకి కంకణాలు అయితే ఫస్ట్ మా ముగ్గురికి అయితే కట్టేసింది. నాకు మా ఆయనకు మా కొడుక్కి కట్టింది. తర్వాత దేవునికి నైవేద్యం కూడా నాతోటే పెట్టించింది అనమాట. ఎప్పుడైనా అమ్మనే పెట్టించేది. దేవుని కాడ ఉదిచ్చి చేసి ఏదైనా పండుగలు వస్తే మాత్రం మా అమ్మతోనే ఉదిస్తా. ఎందుకంటే నాకు తెలియదు, బోనం కూడా మా అమ్మతోనే వండిపిస్తా. తెలియదు అసలు నాకు ఎప్పుడైనా కూడా ప్రతిసారి మా అమ్మనే వస్తుంది కాబట్టి ఇక ఆమె మీదకి వేసి పెడతా. మిగతా పని అంతా నేనే చేసుకుంటా. కానీ ఇక దేవునికి అయితే నైవేద్యం నాతోనే పెట్టించింది ఈసారి. నైవేద్యం పెట్టి అగరబత్తులు ముట్టించి దేవునికి అయితే ధూపం వేసేసినాము. ఇక తర్వాత ఫస్ట్ దేవునికే నైవేద్యము బోనం చేసినాం కదా. తర్వాత ఇంకా 2 బోనాలు చేయాలి. బయట పోచమ్మకు ఇంకా మాంకాలమ్మకు అయితే బోనాలు చేయాలి. బెల్లం చుక్క పర్వన్నం ఎప్పుడైనా బోనాలు మా అక్కనన్న నేను లేకుంటే మా అమ్మనన్న ఉదిచ్చేది. ఈసారి మా పిల్లలు ఇద్దరు కలిసి పుదిచ్చిరు అనమాట. ఎంత మంచిగా చేసిరో కదా. ప్రతిసారి మేము చేసిన దానికంటే కూడా సూపర్ అంటే సూపర్గా చేసిరు. పక్కన వాళ్ళ అమ్మ ఉండి చెప్తుంటే వీళ్ళిద్దరు కలిసి ఉదిచ్చిరు అక్క చెల్లెళ్ళు. ఎంత భక్తి శ్రద్ధ నిష్టతో చేస్తారో కదా. అంత ఇవాళ రేపు పిల్లలకి ఇట్లుంటే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా.
ఆ బోనాలు కూడా ఇద్దరు కలిసి నేను ఎత్తుకుంటామంటే నేను ఎత్తుకుంటాం అంటారు అనమాట. నేను చెప్పిన మీరే ఎత్తుకోవాలి ఈసారి, మంచిగా రెడీ గారు, మేము ఎట్లున్నా కూడా మీరే రెడీ చేసుకోవాలి, మీరే చేయాలని అంటే ఇక వాళ్ళే చేసుకుంటారు అనమాట. పాపం ఏడికి పోయినా వాళ్ళకి తప్పలేదు. ఆడ వాళ్ళ ఇంటికాడ ఈడ మా ఇంటికాడ మరిగా వాళ్ళే కదా చేయాల్సింది, తప్పదు. ఆడపిల్లలు అన్నప్పుడు బోనాల పండుగ వచ్చినా ఏది వచ్చినా ఖచ్చితంగా చేయాలి, చేసుకోవాలి. ఇట్లా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. వాళ్ళిద్దరు ఏమనుకుంటారు అంటే పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఏంది, ఇల్లు అవుతుంది, మన ఇల్లు కాదా, మన ఇల్లు మనమే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటామని చేసుకుంటారు. నాకు ఎంత మంచి, నేను ఇవన్నీ వినలేదు, బయటికి పోయినా నేను అప్పుడే, ఎందుకో తెలియదు కానీ ఇక వాళ్ళు ఉదిస్తారు కదా అని చెప్పేసి ధీమాగా పోయినా. ఇక వాళ్ళు లేకుంటే నాకు తప్పదు. ఇక వాళ్ళు ఉన్నాక, ఆడపిల్లలు ఉన్నాక ఎందుకు మనం స్ట్రెస్ తీసుకున్నాడు ఎప్పుడు. ఇంత పెద్ద పెద్ద ఆడపిల్లలు మా ఇంటికి, ఒక తమ్మునికి అక్కలు ఇద్దరు కలిసి ఇంత మంచిగా చేస్తుంటే ఎందుకు వద్దంటని చెప్పుర్రి. అందుకేనేమో ఏ పండుగలు వచ్చినా ఇంటికి ఆడపిల్లలు ఉండాలి అంటారు. ఆడపిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. ఉంటే ఎంత మంచిగా ఉంటుందో కూడా. ఏ పండుగ వచ్చినా కూడా ఇంటికి ఆడపిల్ల వస్తే అదో అందం కదా, నిజమంటారా? ఇక బోనం అయితే ఉదిచ్చేసి పక్కకు పెట్టిర్రు. ఇక దీపాలు ఒకటి ముట్టియలేదు, పొయ్యే ముందు ముట్టిస్తామని చెప్పేసి అయితే ఆడ పక్కకు అయితే పెట్టిర్రు అనమాట. ఇక్కడ దేవుని కాడ అయితే దీపం ధూపం అయితే అన్నీ వేసినాక సాయంత్రం ఇక ఇట్లా రెడీ అయ్యి బోనం అయితే ఎత్తుకుంది మా ఇంటి ఆడవిల్ల. పోషమ్మ కాడికి అయితే కుండలో చేస్తా అనమాట. కుండల బోనము మా అక్క బిడ్డకే చెప్పిన కదా, వాళ్ళకే ఎత్తుతాను, వాళ్ళకే ఎత్తిన. పోయినసారి బోనాన్ని ఎత్తేలే కానీ కొంచెం కంచుడు కింద పడ్డది, ఎందుకో ఏమో. అప్పుడు డిఎంసీ అయ్యింది, చేత కాకుండా అయిపోయేసరికి కొద్దిగా దూరం పోగానే కింద పడ్డది అనమాట. అప్పటి నుంచి కొంచెం భయం అవుతుంది కానీ మా అక్క బిడ్డ అంత పెద్ద కుండ బాగానే ఎత్తుకుంది, సగం దూరం దాకా అదే ఎత్తుకుంది. తర్వాత నుంచి అయితే నేను ఇంతసేపు ఎత్తుకున్నా కానీ నాకు ఎందుకో కాలు చేతులు వణికినాయి, భయం అనిపించింది. వెంటనే మా అక్కకి ఇచ్చిన, గుడి దాకా ఇక మా అక్కనే ఎత్తుకుందనమాట. బోనాల పండుగ వస్తే బోనం ఎత్తుకోబుద్ధి అవుతుంది కానీ ఏందో పోయినసారి నుంచి నాకు భయంగా అనిపించింది. ఇక దేవుని దర్శనానికి అయితే పోయినాము. కొద్ది దూరం దగ్గర దాకా పోయినాక వర్షం పడ్డది, కొంచెము తడవలే కానీ ఇక ఆ దేవుడి ఆశీస్సులు అనుకుంటున్నా నేనైతే. దగ్గరికి పోయిన తర్వాత దర్శనం అయిపోయింది, బోనం అయితే సమర్పించేసినాము. దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం అనమాట. మా వాళ్ళు ఇంకో గుడికాడికి పోయి కొందరు, మా ఆయన, మా కొడుకు, మా కోడలు ఇట్లా. మళ్ళీ ఈ బోనం ఏమో మా అంకాలమ్మ కాడికి, వాళ్ళందరూ ఆడ గుడికాడనే ఉన్నారు. నేను, మా పెద్ద బిడ్డ మా పండు, మా ఆయన వచ్చినాము మా ఇంటికాడ. అప్పటివరకు మాకు నిక్కుతుందనమాట. ఫస్ట్ ఆమెకే ఎత్తినాం ఈసారి. మళ్ళీ బోనం ఎత్తిగా అక్కడి నుంచి అయితే బొడ్రాయి కాడ నుంచి ఎప్పుడైనా నేను అసలు వెనక నుంచి తీసుకుపోయేది, నాకు మంచిగా అనిపించలేదన్నమాట. అందుకనే ఈసారిగా బొడ్రాయి ముందు నుంచి వెళ్ళి, పోయినసారి కూడా బొడ్రాయి నుంచి వెళ్ళి తీసుకుపోయినా కానీ పోషమ్మ కాడికే ఎందుకో తెలియక అట్లా తీసుకుపోతే మంచిగా అనిపించలేదు. అందుకే ఈసారి బొడ్రాయి ముందు నుంచి వెళ్ళి వచ్చినామన్నమాట. నీళ్ళు ఇట్లా తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని ఆడ కొబ్బరికాయ కొట్టేసి బోనం అయితే మా అంకాలమ్మ కాడికి కూడా తీసుకొని పోతున్నాము. జరసేపు మనకి ఎత్తుకుంది, జరసేపు నేను ఎత్తుకున్న రోడ్డు మీద దాకా. ఇక ఆడ నుంచి చెప్పినా కదా మా అక్క బిడ్డ ఎత్తుకుంది పెద్ద ఆమె. వీళ్ళు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారా అనిపిస్తుంది అసలు నాకే. ఎంత చిన్న పిల్లలు అసలు చేతులలో ఎత్తుకొని పెంచిన వాళ్ళు అప్పుడే బోనం ఎత్తుకునే కాడికి వచ్చిరా అనిపిస్తుంది. అంత మంచి టెంపుల్కి అయితే ప్రతిసారి మధ్యాహ్నం వరకే అసలు బోనం పెట్టేసేది, ఈసారి చాలా లేట్ అయింది అనిపించింది. ఇక ఇట్లుంటే పోయినసారి అసలు ఎవరిని విలువలేదన్నమాట. ఎందుకంటే నేనే అసలు బాధలు ఉన్నాయి, ఇంకెవరిని విలువడం ఎందుకని చెప్పేసి ఎవరిని విలువలేదు. అమ్మ ఒక్కటి నన్ను చూసుకుంటానికి వచ్చి నా దగ్గరనే ఉండే. ఈసారి అందరు ఉన్నారు, నా కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంది. బోనం అయితే అమ్మవారికి సమర్పించినాము. ఈసారి ఎవరు బోనం వాళ్ళే పెట్టేసారు అనమాట. ఎందుకంటే పోయినసారి పెద్ద లొల్లి అయింది, పైసలు అడుగుతారు అని చెప్పేసి. అందుకే ఈసారి ఎవరిని పెట్టనట్టారు. మా బోనం మేమే పెట్టేసిన తర్వాత బోనం ఇచ్చడు అయిపోయాక ఇక నా కొడుకు ఏడుస్తుంటే నేను పాలిస్తాను కాడ కూర్చుంటే మా వాళ్ళంతా ఇట్లా ఎగురుతారు అనమాట. ఇంకెప్పుడండి ఇక మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తారో ఇక మా కోడళ్ళు ఎవరి డ్యూటీలో వాళ్ళు పోతారు. మా అక్క పిల్లలు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో అని చెప్పేసి ఇప్పుడే మంచిగా ఫోజులు పెట్టి ఫోటోలు దిగుతారు. నాకైతే ఈ సంవత్సరం ఇంత హ్యాపీగా ఉన్నా, మళ్ళీ సంవత్సరం వరకులో కూడా ఇంకా ఇంత హ్యాపీగా ఉండాలి. అండ్ నాకు కొడుకు మేము బాగుండాలి, అందరం బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.